వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో ఏం స్పెషల్లో చూపిస్తాను. మా ఇంట్లో ఈరోజు కొరమేను కర్రీ అయితే చేస్తున్నాము. పులుసా ఎగిరమ్మా? కొరమేని ఎగిరైతే చేస్తున్నాము. లాస్ట్ టైము పులుసు అయితే చేశాం కదా, అందుకని ఈసారి కొరమేనుతో ఎగురు చేస్తున్నాము. అమ్మ అయితే దానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి ఆల్రెడీ స్టవ్ మీద స్టార్ట్ చేసింది కుక్ చేయటం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిబందు, కొత్తిమీర, పుదీనా కాదు ఉల్లిబందు, కొత్తిమీర వేసుకుంది అనమాట. ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి. ఇంకొక పక్క టిఫిన్లోకి టమాటో చట్నీ చేస్తుంది. ఇది వచ్చేసి టిఫిన్కి దోసపిండి, దోశల్లోకి ఆనియన్స్ కట్ చేస్తుంది. దోశలా గుంత పునుగులు వేస్తుంది ఇవాళ. సో అందుకనే దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకుంటుంది. అన్నం అయితే కుక్ అయిపోయింది, ఎందుకంటే చెల్లి క్యారేజ్ తీసుకెళ్ళాలి, అమ్మ క్యారేజ్ తీసుకెళ్ళాలి కాబట్టి. అన్నం తీసినప్పుడు వచ్చిన గంజి, ఈ గంజి అయితే మా మామ తాగుద్ది, అంటే మా నాన్న వాళ్ళ అమ్మ పొద్దున్నే గంజి తాగుద్ది. తర్వాత టిఫిన్, దాని తర్వాత మిల్క్. ఇది డైలీ రొటీన్ మా మామది. ఇంకా ఇక్కడ చూసారా, మా చెల్లి అయితే కాలేజీకి వెళ్తాకి డైలీ వాటర్ అయితే తీసుకుంటుంది. ఒకరోజు సబ్జా, ఒకరోజు చియా సీడ్స్. ఇప్పుడు ఈ వాటర్లో మార్నింగ్ లేవగానే నానబెట్టుకొని ఇందులో లెమన్, హనీ అయితే కలుపుకొని తీసుకెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి ఐబ్యాక్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, దాంట్లో జ్యూస్కి అయితే వచ్చింది బాటిల్. మా చెల్లి ఇలా యూజ్ చేస్తుంది. తినొచ్చేసి మా పిన్ని వాళ్ళ అమ్మాయి హాలిడేస్ కని మా ఇంటికి వచ్చింది. ఇప్పుడే లేచింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పకి. ఇప్పుడు ఇది వచ్చి మా పాపది సైకిల్. ఇంకా లెగలేదు, పడుకుంది. చూసారా, మా మామ అయితే వెయిట్ చేస్తుంది. మార్నింగ్ లేవగానే చక్కగా బ్రష్ చేసి కూర్చుంది అనమాట. ఇప్పుడు గంజి తాగుద్ది. వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లారాక అమ్మ అందులో ఉప్పు కలిపిస్తుంది. మా చెల్లి అయితే కాలేజీ టైం అవుతుంది కదా, పొద్దున్నే లేచి గిన్నెలు అయితే తోమేసింది. ఇప్పుడైతే బట్టలు ఆరేస్తుంది. మా ఇంటి దగ్గర రెగ్యులర్గా మంకీస్ వస్తాయి, పొద్దున సాయంత్రం టైం టు టైము. మనకి ఎప్పుడైతే పనులు ఉంటాయో ఆ టైంలోనే వస్తాయి. ఈవినింగ్ టైం కొంచెం చల్లగా ఉంది కదా, బయట కూర్చుందాం అంటే మీదకు కూడా వస్తాయి అన్నమాట. అవి కొట్టుకున్నప్పుడు మనం కామ్గా కూర్చున్నా సరే మీదకు వచ్చేస్తాయి. చూడండి, ప్రస్తుతానికి ఒక్కటే వచ్చింది, ఇంకా అటు సైడ్ ఇంటి బ్యాక్ సైడ్ అయితే చాలా ఉన్నాయి. మా చెల్లివి ఇదైతే కొత్త నైట్ డ్రెస్ తీసుకుంది. నిన్న వేసుకున్న తర్వాత అక్క ఎలా ఉంది, అక్క ఎలా ఉందని ఇవాళ మార్నింగ్ దాకా అడుగుతానే ఉందన్నమాట. నైట్ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. బాగుంది కదా. నిద్రలో లేపి అడిగింది గైస్. నేను నవ్వుతే నిద్రలో లేపి అక్క నా నైట్ డ్రెస్ నిజంగా బాగుందని అడిగింది. కోతి చేసే వింత చాషలు అంటే ఇయ్యే. మామిడికాయల కోసం ఎత్తుక్కుంటుంది అక్కడ మంకీ. మా ఇంటి పక్కన మంకీ చెట్టు ఉంది, పక్కన మామిడికాయల చెట్టు ఉంది మా పక్కన మా అమ్మ వాళ్ళకి. అందుకనే మంకీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. చూపిస్తాను చూడండి. మామిడికాయలే లైట్ రాదు, బ్రైట్నెస్ తక్కువ ఉంది. కనిపించట్లా.
చూడండి ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఫిష్ అయితే వేసేసింది. ఆల్రెడీ ఫిష్లో కావాల్సిన మసాలాలు అన్నీ కూడా కలిపి పెట్టి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారు మార్నింగ్ లేవగానే. ఇప్పుడైతే చేపల ఇగురు అవుతూ ఉంది, అయ్యాక కూడా చూపిస్తా. ఇటు పక్కన టమాటోస్ అన్నీ మగ్గిపోయినాయి చట్నీలోకి. ఇంకా గుంత పునుగుల కోసం బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. అలాగే గుంత పునుగులు వేయటానికి గుంత పునుగుల ప్యాన్ అయితే అమ్మ శుభ్రం చేసుకున్నారు. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే బయటకైతే వచ్చాను. అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే హోటల్ బండి కొట్టు అనమాట. అక్కడ మార్నింగ్ టైం ఓన్లీ టిఫిన్స్ వేస్తారు, ఇడ్లీ పునుగులు దోశ అయితే వేస్తారనమాట. ఇప్పుడు అన్నీ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్కూల్ బస్సెస్ వెళ్తూ ఉంటాయి, ఆఫ్టర్నూన్ వచ్చేస్తారనమాట పిల్లలు. ఇది వచ్చి మా ఇంటి పక్కన ప్లేస్ ఇలా ఉంటుంది. ఇదే మా ఇల్లు. మా చెల్లి వాళ్ళిద్దరూ బ్రష్లు అయితే చేస్తున్నారు. నేనైతే లేవగానే ముందే బ్రష్ చేస్తాను, వాటర్ అయితే తాగుతున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తానో, చూస్తూ ఉండండి. ఇదిగోండి అమ్మ గుంత పునుగులు అయితే వేస్తున్నారు. చట్నీకి టమాటో చట్నీలోకి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు అయితే వేసుకున్నారు. ఇంకా టమాటో చట్నీ చేస్తే టిఫిన్ సెక్షన్ అయిపోతుంది. ఇక్కడ కూర అయితే ఉడుకుతుందన్నమాట, చేపల ఇగురు. టమాటా పచ్చడి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట టిఫిన్లోకి. వచ్చేయండి, ఇదిగోండి టమాటా పచ్చడి. చాలా మంకీ అయితే అక్కడ డస్ట్బిన్లో వేసింది యాపిల్ అయితే తింటుంది. తినేసి వేసింది, కొంచెం ముక్కుంటే అది తింటుంది. మా అమ్మకి అన్నీ డౌట్లే. నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే చేపల ఎగురులోకి కొబ్బరి అయితే వేస్తారంట. కొబ్బరి జీలకర్ర వేసి చేస్తారంట. అందుకు అమ్మ కొబ్బరి అయితే తీసి చిన్న రోట్లో అయితే వేసుకుంది. జీలకర్ర కొబ్బరి ఇప్పుడు ఇందులో అయితే దంచుకుంటుంది అనమాట. మా అమ్మాయి నేను వేస్తాను అంటుంది, అంటే తను రుబ్బుద్దంట. ఇది చూసారా మనీ ప్లాంట్, ఇది అమ్మ చెన్నై నుంచి తెచ్చుకుంది. చిన్నది జస్ట్ కట్ చేసి చిన్న మొక్క అయితే ఇచ్చాను అనమాట. దాన్ని ఇలా పాత జాడి ఉంటే దాంట్లో మట్టి వేసి పెట్టుకుంది, చాలా బాగా వచ్చింది మనీ ప్లాంట్. ఇదిగోండి మా చెల్లి అయితే దంచుతుంది కొబ్బరి జీలకర్ర. అక్కడ చూడు, తిను దంచుతుందని మా అమ్మాయి నేను దంచుతా అని ఏడుస్తుంది. ఇదిగోండి మా మామకి గంజిలో అయితే కొంచెం రైస్ కలిపి ఉప్పు అయితే కలిపి ఇస్తున్నాము.
ఇప్పటికీ ఇలా గంజి తాగే వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా? ఉంటే కనుక కమెంట్ చేయండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. మా చెల్లి అయితే కాలేజ్కి రెడీ అయిపోయింది. టిఫిన్ అయితే చేస్తుంది. మా అమ్మ జడేస్తుంది అనమాట. రోజు ఈమెకి జడేసేటప్పుడు టిఫిన్ పెట్టేసి జడ అయితే వేస్తుంది మా అమ్మ. ఇంకా టిఫిన్ చేసి జడేసుకోవడమే, ఇంకా బస్సు అయితే వస్తుంది, కాలేజీకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ 5:30కి అలా వస్తుంది అనమాట. ఇదిగోండి చేపల ఎగురైతే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఫైనల్గా ఇట్లా నూనె తేలి పైకి వచ్చిందంటే ఎగిరిపోయినట్టే. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్లో తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తా. ఇప్పుడైతే మా చెల్లికి లంచ్ బాక్స్ పెడుతున్నారు. టిఫిన్ అయితే చేసేసింది కదా, ఇప్పుడు లంచ్ బాక్స్ అలాగే చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకెళ్తుంది. ఎట్లా వస్తుంది? ఫిష్ పేరేంటి? కొరమీన. కొరమీనా? ఇది ఎన్టీఆర్ పాటలో కొరమీనా నీకోసుకుందా ఎలాగేమో. ఇదిగోండి లంచ్ 3 పీసెస్ అయితే ఫిష్ అయితే వేశారనమాట. ఇంకా తన లంచ్ బాక్స్ అయితే ఇది రెడీ అయిపోయింది. ఇంకా తను కూడా టిఫిన్ చేసేసింది, అలాగే జడ కూడా వేయించుకుంది. ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతాకి రెడీ. మా చెల్లి రోజు కాలేజ్కి ఇలాగే వేసుకెళ్తుంది జడ. ఇంకొక చెల్లి ఏంటో తీవ్రంగా ఆలోచిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ చెల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీ ఇద్దరం, మా అమ్మాయి మా అమ్మ ఉంటాము. మా మమ్మీ షాప్కి వెళ్ళిపోతారు. చూస్తూ ఉండండి. రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది. బస్సు వస్తుంది ఇప్పుడు. కాలేజీ బస్ అయితే వచ్చేస్తుంది. బాయ్. ఏడవకి వచ్చేస్తుందిగా సాయంత్రం, చిన్న చిన్న విషయాలు ఏడుస్తావు. ఇంకా మా చెల్లి కాలేజ్కి వెళ్ళిపోయింది. అమ్మ కూడా ఇంకా మార్కెట్కి వెళ్ళిపోతారు, షాప్కి. ఇంకా నేను మా చెల్లి అక్కడ ఉంది కదా మా అమ్మ, మా పిల్ల అయితే ఈవినింగ్ వరకు టైం పాస్ చేస్తాము. కర్రీ ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్తామన్నమాట. చూస్తూ ఉండండి. తాగేసింది కదా, గంజి తాగి ఒక 15 మినిట్స్ అయితే అయింది. ఇప్పుడైతే గుంత పునుగులు ఇస్తున్నాను. నీళ్ళు వస్తున్నాయి అంట చెప్తుంది.
నీళ్ళంటే ఇంకా మాకు మంచినీళ్ళు ఎట్లా అంటే మున్సిపల్ నుంచి వస్తాయి అన్నమాట. చూపిస్తాను. మా ఇల్లు ఇది కదా, ఇంటి పక్కనే ట్యాప్ అయితే ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి మార్నింగ్, ఒక్కోసారి ఈవినింగ్ టైమ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఇస్తున్నారు. ఇట్లా వాటర్ అయితే పట్టుకోవాలి వచ్చినప్పుడు. అదే చెప్తుంది మా అమ్మ వాటర్ వచ్చినాయి అని చెప్పి. వాళ్ళు పట్టుకున్న తర్వాత లాస్ట్లో మేము కూడా పట్టుకుంటాం. ఇప్పుడు నేను మా చెల్లి టిఫిన్ అయితే చేస్తున్నాము. ఫైనల్గా ఫిష్ కర్రీతో అయితే భోజనం చేస్తున్నాము. మా చెల్లి అట్లాగే నాకు. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. హాఫ్ డేస్ కదా, ఇప్పుడు 10th వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో అందుకే వీళ్ళకి హాఫ్ డేస్ స్కూల్స్. ఇంకా వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారనమాట. మా పెద్దమ్మ క్యారేజ్ తెచ్చింది వాళ్ళకి. వాళ్ళు వచ్చి దొండకాయ కర్రీ చేసుకున్నారు, టమాటో చట్నీ చేశారు, ఇంకా ఫిష్ కర్రీ చేసాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళారనమాట, మా పెద్దమ్మ. సో లంచ్ అయితే చేస్తున్నాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అకి ఎలా ఉంది కర్రీ? బాగుందా? మా మామ అయితే పెట్టేశాను. మా మామ 12 o'clockకే తినేసింది అనమాట. కూర్చుంది. పెడతాను. ఫిష్ ఇగురైతే టేస్ట్ చాలా బాగుంది. సో వీడియో అయితే ఇక్కడ దాకా అనమాట. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.